నమస్తే బాబాయ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మన శర్వానంద్ అండ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు కలిసి నటించిన బైకర్ మూవీ. అసలు శర్వానంద్ గారికి ఇలాంటి ఎమోషనల్ సినిమాలు అంటే వెన్నతో పెట్టిన విద్య లాంటిదని చెప్పొచ్చు. ఇక రాజశేఖర్ గారు కూడా తోడయ్యేసరికి సినిమా మీద అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి ఈ బైక్ రేస్ గమ్యాన్ని చేరిందా లేక మధ్యలోనే పంచర్ అయిందా చూద్దాం రండి బాబాయ్. మెయిన్ గా స్టోరీ ఏంటంటే హీరో వికాస్ అదే శర్వానంద్ ఒకప్పుడు తోప్ బైకర్ బాబాయ్. కానీ ఏవో కారణాల వల్ల రేసింగ్ కి గుడ్ బై చెప్పేసి భార్య కొడుకులతో సైలెంట్ గా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కట్ చేస్తే తన తండ్రి రాజశేఖర్ గురించి ఒక నిజం తెలుస్తుంది. దానికోసం మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసి రేసింగ్ ట్రాక్ లో దిగుతాడు. చివరికి విక్కీ ఛాంపియన్ అయ్యాడా తండ్రి కోరిక తీర్చాడా అన్నది ఈ సినిమా బాబాయ్. ప్లస్ పాయింట్స్ శర్వానంద్ ఎప్పట్లాగే తన పర్ఫార్మెన్స్ తిరగొట్టేసాడని చెప్పొచ్చు బాబాయ్. ముఖ్యంగా రేసింగ్ సూట్ లో భలే ఉన్నాడు. ఇక రాజశేఖర్ గారిని చాలా రోజుల తర్వాత ఇలాంటి పవర్ఫుల్ రోల్ లో చూడడం జరిగింది. చాలా బాగుంది. ఇంకా తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి. రేసింగ్ అంటే ఏదో గాల్లో ఎగరడం కాదు, చాలా రియలిస్టిక్ గా తీశారు బాబాయ్. ఆ కొండల మీద జంప్ చేసే సీన్స్, స్లో మోషన్ షాట్స్ థియేటర్ లో చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ గ్యారంటీ. ఇంకా గిమ్రాన్ బాబు బీజిఎం తో ఆ సీన్స్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం మెల్లిగా సాగిన సెకండ్ హాఫ్ మాత్రం అసలైన రేస్ లా పరిగెడుతుంది బాబాయ్. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే కథ వింటుంటే మనకి పాత స్పోర్ట్స్ మూవీస్ గుర్తొస్తాయి. జెర్సీ, అమ్మ నాన్న తమిళమ్మ ఇలాంటి సినిమాలు. స్టోరీలు ఇంకాస్త కొత్తదనం ఉంటే బాగుండేది. సినిమాలో విలన్ కూడా ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టుగా తప్ప హీరోకి గట్టిగా పోటీ ఇచ్చినట్టు అస్సలు అనిపించలేదు బాబాయ్. కొన్ని సీన్లు మరీ సాగదీసినట్టు అనిపిస్తే కొంచెం ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండు బాబాయ్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నువ్వు పక్కా యాక్షన్ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చూడాలనుకుంటే ఈ బైకర్ మూవీకి ఒక లుక్ వేసే బాబాయ్. కథ రొటీన్ అయినా ఆ రేసింగ్ సీన్స్ కోసమైనా థియేటర్ లో చూడొచ్చు బాబాయ్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, ఒక సాంగ్ తప్పించి. ఇంకా నా రేటింగ్ అయితే 3/5. మరిన్ని అప్డేట్స్ కోసం మన రివ్యూస్ బాబాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్. ఉంటా మరి.